Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత అంటే తెలంగాణ సాధించిన తర్వాత 2 దఫాలుగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ 2 సార్లు అధికారాన్ని నిలబెట్టుకుంది, 3వసారి అధికారాన్ని కోల్పోయింది. అయితే ఇప్పుడు ఓటమికి గల కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ ప్రస్తుతం ఆ పార్టీ నాయకత్వం చేస్తుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి సమాచారాన్ని, ఫీడ్బ్యాక్ని సేకరిస్తుంది పార్టీ అధిష్టానం. అయితే కేసీఆర్, పార్టీ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో, అంటే ఇటీవల ప్రమాదానికి గురైనటువంటి కేసీఆర్ ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు కావచ్చు, వీరి సారథ్యంలో ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు అయితే ప్రస్తుతం నడుస్తున్నాయని చెప్పాలి. ఇందులో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని అది నాయకులు అయితే మాత్రం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం గుర్తించింది. అదేంటంటే బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి నా పేరును చేంజ్ చేయాలి. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పేరుతో ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళాం. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరు ప్రజల్లో, తెలంగాణకు ఒక సెంటిమెంట్ లాగా ప్రజల్లో ఉండిపోయింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో ప్రజల మైండ్లోకి, ప్రజల మనసులోకి దాన్ని చొప్పించలేకపోయాము అనేటువంటి ఒక ఫీడ్బ్యాక్ని నాయకులందరూ కూడా అధిష్టానానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో వరుసగా ఏదైతే 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల వారీగా కూడా రోజు కూడా, అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఓటమికి గల కారణాలంతా కూడా ఒక్కసారిగా పోస్ట్ మార్టం చేసుకుంటారు. అందులో దాదాపుగా 3% వరకు కూడా ఓట్లు తగ్గడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పేరే కారణం అనేది ఇప్పుడు ప్రధానంగా నాయకులు చెప్తున్నటువంటి మాట. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనేది 2022లో జరిగింది. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణలోనే కాదు మిగిలినటువంటి రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో తెలంగాణ పార్టీని, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కూడా తీసుకెళ్లాలనేటువంటి క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరున్నటువంటి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహారాష్ట్రలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా మిగిలినటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసే, ముఖ్యంగా కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీని తీసుకెళ్ళాలి. జాతీయ స్థాయిలో కూడా పార్టీ పట్టును సాధించి కీలకంగా, కేంద్రంలో చాలా కీలకంగా మారాలనేది కేసీఆర్ చేసినటువంటి వ్యూహరచన. అయితే ప్రస్తుతం నాయకుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అయితే మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చాలి అనేది చాలా కుండబద్దలు కొట్టినట్టుగా చాలామంది నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలకు ఇస్తున్నటువంటి ఏదైతే సజెషన్స్, ఈ సజెషన్స్ని అధిష్టానం ఎలా తీసుకుంటుంది, తిరిగి బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మారుస్తుందా, ఏదైతే పాత పేరుందో తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పేరుందో ఆ పేరునే కంటిన్యూ చేస్తారా? తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్, తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్తోనే ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో బలంగా తన పార్టీ ముద్రను వేసుకునింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఉద్యమాల్లో నడిపినప్పుడు కానీ, లేదంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కానీ టీఆర్ఎస్ పార్టీ పేరుతో బలమైనటువంటి పునాది వేసుకున్నాం, బలమైనటువంటి ముద్ర వేసుకున్నాం అనేది ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి లీడర్స్ చెప్తున్నటువంటి మాట. టీఆర్ఎస్ అనేది ప్రజల్లో ఒక సెంటిమెంట్గా ప్రజల గుండెల్లో, తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయింది. కాబట్టి గడిచినటువంటి 2 సార్లు కూడా, అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ 2 సార్లు కూడా గెలిచాము, భారీ స్థాయిలో మంచి మెజారిటీతో గెలిచాము. టీఆర్ఎస్ నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్గా మార్చామో భారతీయ రాష్ట్ర సమితి అనేది ప్రజల మైండ్లోకి ఎక్కలేకపోయింది, ప్రజల మనసులోకి వెళ్ళలేకపోయింది. సో అది కూడా ఒక మనకు మైనస్గా మారింది అనేది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తున్నటువంటి సజెషన్స్. సో టీఆర్ఎస్ కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల నుంచి, అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం నుంచి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇన్ఛార్జీలు వాళ్ళ దగ్గర నుంచి, అదేవిధంగా ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి వారి దగ్గర నుంచి వీరందరూ కూడా
టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి చెప్తున్నటువంటి మాట నిర్విధంగా ఒకే ఒక మాట చెప్తున్నారు. అదేంటంటే ఫస్ట్ మనం టీఆర్ఎస్ పార్టీ పేరుగా నామకరణాన్ని మళ్ళీ తిరిగి పార్టీ పేరునే పెట్టుకుందాం, బీఆర్ఎస్ పార్టీ పేరు అనేది వద్దు, ముందు మనం మళ్ళీ తెలంగాణలో మనం పాగా వేయాలి, పార్టీని ఇక్కడ నిలబెట్టుకోవాలనేటువంటి ఒక గట్టి ఉద్దేశాన్ని అయితే మాత్రం నాయకులు చెబుతున్నారు. మరి అందుకు జరుగుతున్నటువంటి ప్రతి సమావేశాల్లో కూడా ఇదే ఫీడ్బ్యాక్ని ఇస్తున్నారు. ఇలా సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్నారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా రాబోయేటువంటి లోక్సభ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలి. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల స్కీమ్లు సరిగా అమలు చేయలేకపోతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ అనేది ఎప్పుడు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల్లో ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనను తీసుకురావాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు నిలబెట్టుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళుతుంది. కాబట్టి సోనియా గాంధీని కూడా ఇక్కడ తెలంగాణలో పోటీ చేయించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతుంది. కాబట్టి కాంగ్రెస్ను ఎదుర్కొని ఇప్పటికే ఇచ్చినటువంటి హామీల్లో ఏదైతే 6 గ్యారెంటీల స్కీమ్ సంబంధించినటువంటి హామీలు ఉన్నాయో వెంటనే అమలు చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాన్ని తట్టుకొని నిలబడాలంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సమాలోచనలు, ఆ రాజకీయాలను, అదేవిధంగా పరిపాలనా తీరును తట్టుకొని నిలబడాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపొందాలంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి మనం చేసినటువంటి బలహీనతలు ఏంటో ఒకసారి సమీక్షించుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మెయిన్ ఎక్కువ మంది కార్యకర్తల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే టీఆర్ఎస్ పేరును మార్చాలి, బీఆర్ఎస్ పార్టీ పేరును మార్చి తిరిగి టీఆర్ఎస్గా నామకరణం చేయాలి అనేది చెబుతున్నటువంటి మాట. మరి చూద్దాం కేసీఆర్ అందుకు ఒప్పుకుంటారో లేదంటే మిగిలినటువంటి నాయకత్వం అంతా కూడా అందుకు ఏమంటారో. ముందుగా తెలంగాణలో పాగా వేసి తెలంగాణలో పార్టీని తిరిగి పట్టు సాధించే విధంగా చేసిన తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల వైపు దృష్టి సారిద్దాం. ముందుగా రాబోయేటువంటి ఎన్నికలు ఒక కీలకమైనటువంటి అగ్ని పరీక్షగా మారినటువంటి సందర్భంలో సో చూడాలి దీన్ని ఏ విధంగా. అంటే పార్టీకి సంబంధించి ఎంపీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి 17 స్థానాల్లో ఖచ్చితంగా 8 స్థానాలు అయితే గెలుపొందితేనే పార్టీకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా రాబోయేటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఈ ఎన్నికల్లో తిరిగి పార్టీ ముద్రను బలంగా వేయాలి అంటే, క్షేత్రస్థాయిలో పార్టీ తిరిగి వెళ్ళాలంటే టీఆర్ఎస్ అనే పేరే ఇక్కడ చాలా కీలకం అనేది కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. అందుకు కేసీఆర్ ఒప్పుకుంటారా, ఇతర నాయకత్వం కీలక నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికిప్పుడు టీఆర్ఎస్ పార్టీని మారుస్తారనేది మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వెంటనే ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన ఆ పార్టీ పేరును మారిస్తే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు రాజకీయాలకు అంటే కేసీఆర్ రాబోయేటువంటి రోజుల్లో ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఒక కొన్ని సమాచారాలు కూడా బయటకు వస్తున్నాయి, కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఆ నాయకత్వం నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ను కూడా చూస్తే ఆయన ఒకవేళ ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందితే పార్లమెంటుకు వెళితే సో జాతీయ స్థాయిలో కేసీఆర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చక్రం తిప్పాలంటే తిరిగి టీఆర్ఎస్గా మారిస్తే జాతీయ స్థాయిలో దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి సో బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మారుస్తారా లేదా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ప్రస్తుతానికి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అయితే మాత్రం రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, తిరిగి ప్రజల్లో మనసులో మనం చూరగొనాలంటే అక్కడ వారి మనసులను గెలుచుకోవాలంటే తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ కూడా తీసుకురావాలి. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చాలి, ఆ పేరుగా మార్చాలి అనేది చెప్తున్నటువంటి మాట. మరి చూద్దాం అందుకు కేసీఆర్ గారు అలాగే ఇతర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో బీఆర్ఎస్ పార్టీ పేరును టీఆర్ఎస్గా మార్చాలి, తిరిగి మార్చాలని మాత్రం కార్యకర్తలు సమీక్షా సమావేశాల్లో నాయకత్వానికి ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. దీని మీద నాయకత్వం కేసీఆర్ ఇతర నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ విజయ్.